Okay. Welcome to AR Multi Talented. Welcome to AR Multi Talented అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చాలా ఆనందంగా అయితే ఉన్నాను. ఎందుకంటే మనకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చిందనమాట. ఫస్ట్ పేమెంట్ ఎంత అంటే అది మరీ ఎక్కువేం కాదు, తక్కువే. కాకపోతే యూట్యూబ్ నుంచి రావడం అనేది అదొక అదృష్టం అన్నమాట. మనం చాలా కష్టపడితే కానీ యూట్యూబ్ నుంచి మనకి డబ్బులైతే రావు. ఓకే, అలా కష్టపడితే కానీ మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే రావు. అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి సంవత్సరం పైగా అవుద్ది అనమాట. ఈ 1 ఇయర్లో నేను చాలా కష్టపడ్డాను వీడియోస్ తీయడానికి. అంటే కష్టం అంటే వీడియోస్ తీయడానికి కష్టపడ్డాను. ఎలా అంటే నాకు ప్లేస్ లేదు వీడియోస్ తీసుకోవడానికి. ఇంట్లోనే ఏదో ఒక మూలలో తీసుకోవాలన్నమాట. నేను విఎఫ్ఎక్స్ చేస్తాను కాబట్టి నాకు గ్రీన్ స్క్రీను ప్లస్ లైటింగ్ అన్నీ అవసరం. అంత రూమ్ అయితే నా దగ్గర లేదు. ఏదో చిన్న కిచెన్ రూమ్ అడ్జస్ట్ చేసుకొని అలాగ వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ గ్రీన్ స్క్రీన్ కూడా, బ్యాక్గ్రౌండ్ క్లాత్ కూడా తక్కువ రేట్లో వచ్చింది తీసుకొని నేను స్టార్టింగ్లో వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను. నా దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్, చిన్న ఫోన్ అయితే ఉంది, రియల్మీ 6. దానికి కెమెరా కూడా సరిగ్గా బాగోదు, కెమెరా కూడా పోయింది. అయినా కూడా దాంతో నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. చాలా ఇబ్బందిగా అనిపించేది కెమెరా లేకపోవడంతో. డైలీ ఒక వీడియో పెట్టాలి యూట్యూబ్ ఛానల్లో. మన ఛానల్ గ్రో అవ్వాలంటే డైలీ ఒక పెట్టాలి, కంటిన్యూగా పెట్టాలి, గ్యాప్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఏదో ఒక వీడియో క్లారిటీ ఉన్నా లేకపోయినా కూడా మొత్తానికి షూట్ చేసి ఏదో ఒక వీడియో పెట్టేసేవాడిని. చాలా ఇబ్బంది పడేవాడిని. తర్వాత ఫోను కూడా అంత క్లారిటీగా ఉండేది కాదు, అయినా కూడా వీడియోస్ పెట్టేసేవాడిని. ఛానల్ అలాగా స్లోగా గ్రో అవ్వడం స్టార్ట్ చేసిందనమాట. నేను ఎక్కువగా విఎఫ్ఎక్స్ వీడియోస్, కామెడీ వీడియోస్, తర్వాత విలేజ్ వీడియోస్ అని స్టార్ట్ చేశాను. ఏఆర్ మల్టీ టాలెంటెడ్ అంటే ఇంకా ఎవ్రీథింగ్, ఏది మనకి ఏది వస్తే అది చేయడం, అలాగా టార్గెట్ పెట్టుకొని మనకు ఆ సమయంలో ఏది వస్తే అది చేద్దాం కదా అని చెప్పేసి ఇంక నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. అయితే చాలా కష్టపడ్డాను వీడియోస్ తీయడానికి. చాలా ఛానల్ ఇంతవరకు తీసుకోవడానికి చాలా కృషి చేశాను అనమాట. చుట్టుపక్కల మాకు ఈ మండలంలో అయితే నాకు తెలిసి ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్లో డబ్బులు తీసుకున్నవాడైతే లేడు అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూస్తాను. అయితే అంత కష్టపడ్డాను. చాలా చాలామంది కూడా ఏంట్రా ఇది పని పాట లేదా వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో పెట్టి డ్యాన్స్ వీడియోలు పెట్టి తర్వాత ఉన్నాడు కదా, ఏదైనా చేసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్లో చాలామంది చెప్పేవాళ్ళు. అయినా కూడా నేను పట్టించుకోలేదు. అలాగే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది బాగా చేస్తున్నావు వీడియోస్, బాగా చేయి, ఇంకా కంటిన్యూ చేయి, నువ్వు ఇంకా పైకి వెళ్తావు అన్నట్టు ఏదో చెప్పారనమాట. చాలామంది చాలా విధాలుగా సపోర్ట్ అయితే చేశారు. వాళ్ళకు కూడా చాలా నేను కృతజ్ఞుడిని. చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి కూడా థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు నా వీడియోస్ని వాచ్ చేశారు. అయితే ఇప్పుడు నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే వచ్చినాయి. అవి ప్రతి నెల వస్తాయంటే ప్రతి నెల రావు అనమాట. నా ఛానల్లో $100 అయితే $100 ఎప్పుడైతే కంప్లీట్ అవుతున్నాయో అప్పుడు మనకు ఆ నెలలో యూట్యూబ్ నుంచి మనకు పేమెంట్ వస్తుంది. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయడం మనం స్టార్ట్ చేసేస్తాం, వీడియోస్ బాగానే పెడతాం. కాకపోతే మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ మన ఛానల్లో కంప్లీట్ అవుతే కానీ మనకి యాడ్సెన్స్ నుంచి ఒక పిన్ అనమాట, ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ వచ్చిన తర్వాతే మన ఛానల్లో మన వీడియోస్కి యాడ్స్ పడతాయి. ఆ యాడ్స్ని బట్టి మనకు అమౌంట్ అనేది రిలీజ్ అవుద్ది, అమౌంట్ అనేది మనకు వస్తుంది అనమాట. అయితే ఈ 1000 సబ్స్క్రైబర్స్ అనేది మనం ఈజీగానే కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే ఈ 4000 వాచ్ అవర్స్ మన యూట్యూబ్ ఛానల్లో చేయాలంటే అది చాలా కష్టం అనమాట. 4000 గంటలు మన ఛానల్ ప్రతి ఒక్కరు, అందరు జనాలు చూడాలి. 4000 గంటలు చూడాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. కొంచెం మంది అయితే ఇంకా స్కిప్ చేసేస్తారు. నేను
చేయలేను. చాలా కష్టం. ఇంత ఎవడు అది 365 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి 4000 గంటలు. కానీ కృషి అంటే విడవకుండా మామూలుగా అసలు ఆపకుండా వీడియోస్ చేస్తే ఖచ్చితంగా అవుద్ది. లాంగ్ వీడియోస్ చేస్తే. కాకపోతే షార్ట్స్ వీడియోస్ నేను చేయడం స్టార్ట్ చేశాను. షార్ట్స్, లాంగ్ వీడియోలు కూడా చేయడం స్టార్ట్ చేశాను. అలా చేస్తుంటే 4000 గంటలు ఎప్పటికి కంప్లీట్ అవుద్దిరా అని నేను చాలా ఇంక నేను కూడా వదిలేద్దాం కదా అనుకున్నాను యూట్యూబ్ ఛానల్. ఈలోపు యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే 4000 గంటలైనా మీ యూట్యూబ్ ఛానల్ అవ్వాలి లేదా 10 మిలియన్స్ వ్యూస్ 90 రోజుల్లో అయినా మీ ఛానల్‌లోకి వస్తే మీ ఛానల్ మోనిటైజేషన్ అవుద్ది. కంప్లీట్ అవుద్ది. అప్పటి నుంచి మీకు డబ్బులొస్తాయి అని చెప్పిందనమాట. అయితే సరే ఇదేదో టార్గెట్ చాలా పెద్దది. 10 మిలియన్స్ వ్యూస్ మన ఛానల్‌లో రావాలంటే చాలా కష్టము. కష్టంతో కూడుకున్న పని అయినా కూడా ఇది ఒక సెలబ్రిటీస్‌కో లేకపోతే ఒక క్రికెటర్ గాని, ఇలాగా ఒక రాజకీయ నాయకుడు గాని పెద్ద పెద్ద వాళ్ళకైతే ఆళ్ళు వీడియో పెట్టగానే కొన్ని కోట్ల మంది చూస్తారు కాబట్టి వాళ్ళకైతే అది సక్సెస్ అవుద్ది. మనలాంటి సామాన్య యూట్యూబర్‌కి, సామాన్య మనుషులకైతే అది అన్ని వ్యూస్ ఒక 90 రోజుల్లో రావాలంటే అది చాలా కష్టము. అయినప్పటికి కూడా నేను దీన్నే సాధించాలి. ఈ 90 రోజుల్లో 10 మిలియన్స్ వ్యూస్ నేను ఎలాగైనా రప్పించుకోవాలన్న టార్గెట్ అనేది పెట్టుకున్నాననమాట. పెట్టుకున్న తర్వాత నేను ఇంకా కామెడీ వీడియోలు, వీఎఫ్ఎక్స్ వీడియోస్ చేయడం ఇంకా కంటిన్యూ చేస్తుంటే నాకు ఒక్క వీడియో క్లిక్ అయిందనమాట. ఒక్క వీడియో క్లిక్ అవ్వడంతో నాకు 10 మిలియన్స్ వ్యూస్ అయితే రాలేదు కానీ ఆ ఒక్క వీడియో ఆ 90 రోజుల్లో 8 మిలియన్ వ్యూస్ అనేది వచ్చింది. మిగతా షార్ట్స్ అన్ని కలిపి 10 మిలియన్స్ వ్యూస్ అలా కంప్లీట్ అయిపోయింది. అది గణేష్ మాస్టర్‌తో నేను గణేష్ మాస్టర్ డ్యాన్స్ చేస్తుంటే స్పెట్స్ పడిపోద్దనమాట. ఒక ఈవెంట్‌లో గణేష్ మాస్టర్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అయితే అతను తన స్పెట్స్ కింద పడిపోతుంది. అది నేను కామెడీగా తీసుకొని నేను వెళ్ళిపోయినట్టు వీడియో చేశాను. అది బాగా క్లిక్ అయింది. 8 మిలియన్స్ వ్యూస్ వెళ్ళినాయనమాట. చాలా ఆనందంగా అనిపించింది అప్పుడు. ఫస్ట్‌లో అయితే మనకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే వీడియో పోస్ట్ చేసిన వెంటనే మనకి 5 వ్యూస్, 10 వ్యూస్ మహా అయితే ఒక 50 వ్యూస్ దాకా వెళ్తాయి. అంతకు మించి మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. కాకపోతే మన ఛానల్‌లో రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్ గ్రో అవుద్ది. సరే ఇదంతా ఎందుకు ఇప్పుడు మన ఛానల్‌కి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. 4000 వాచ్ అవర్స్ ఎంత కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మన ఛానల్ డబ్బులు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ పేమెంట్ అనేది మనం ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను ఫ్రెండ్స్‌కు పార్టీ ఇద్దాం కదా అని ఫిక్స్ అయ్యాననమాట. మా ఊళ్ళో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళందరం మేమంతా కలిసి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇప్పుడు ఆ వీడియోస్ కూడా నేను దీంట్లోనే కలిపి పెడతాననమాట. ఈ లాంగ్ వీడియో మొత్తం ఈ వీడియో, ఆ వీడియో మొత్తం కలిపి నేను పెడతాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఏఆర్ మల్టీ టాలెంటెడ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి, అలాగే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నాకు టయానికి ఫోన్ లేకపోయినప్పటికీ వీడియో తీసుకోవడానికి ఫోన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఊళ్ళో వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారు. ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే నా ఛానల్ ఇంకా గ్రో చేయండి ప్లీజ్. అందరికీ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అయితే చేయట్లేదు ఈ వీడియోకి ప్లీజ్ అందరు కూడా లైక్ చేయండి. అంటే లైక్ చేయండి అంటే ఒకవేళ కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే మొత్తానికి చూడండి. నా ఛానల్‌లో వచ్చిన వీడియో అయితే చూడండి. కాన్సెప్ట్ నచ్చితే లైక్ చేయండి. ఏమైనా నేను తప్పులు ఇలాగ ఏమైనా చేసినట్లయితే వీడియోలో నేను సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ఒక కామెంట్ పెట్టండి. ఏదో ఒక కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే నవ్వినట్టయినా లేకపోతే వీడియో బాలేదు నీ క్లారిటీ పెంచుకోవాలి లేకపోతే వీడియో ఇంకా క్రియేటివిటీగా చేయొచ్చు అని ఏదైనా మీకు ఈ మైండ్‌లో ఏదనిపిస్తే అది కామెంట్ చేయండి. ఎవరో ఏదో అనుకుంటారని కామెంట్ చేయడం మాత్రం మానేయొద్దు. నేను ఖచ్చితంగా మీ కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అసలు నేను యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తానని అయితే అనుకోలేదు. మాది ఎక్కడో ఒక చిన్న మారుమూల గ్రామం అనమాట. మాది అంత విలేజ్ నుంచి యూట్యూబ్ ఛానల్‌లో డబ్బులు సంపాదించడం అంటే అది గ్రేట్ అని నేను ఫీల్ అవుతున్నాను. మరి మీ అందరికీ మీ ఉద్దేశం ఏంటో నాకు తెలీదు గానీ యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం అంటే గ్రేట్ అని నేను ఫీల్ అవుతున్నాను. మీ ఉద్దేశం ఏంటో నాకు తెలీదు. సో ఏదైనా కూడా నా వీడియోస్‌కి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చాలామంది చూస్తున్నారు. వీడియో అయితే చూస్తున్నారు. కానీ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఏం లేదు. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు
ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి. ప్లస్ ఇంకా సపోర్ట్ ఉంటుందనమాట. అంతకు మించి ఏం లేదు. మీ నుంచి నాకు ఈ డబ్బులు రావు, ఏం రావు. కాకపోతే నాకు ఒక సపోర్టు బిల్డ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి వీడియో చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోండి. నేను ఇంతవరకు వస్తానని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని నేను మా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాననమాట. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాం. పార్టీ పార్టీ ప్లాన్ చేసుకున్నామనమాట. తక్కువ అమౌంట్‌లో పార్టీ ప్లాన్ చేసుకున్నాం. ఇస్తున్నాం. ఆ పార్టీ వీడియోలు కూడా పెడతాను. పార్టీ వీడియోలు కూడా చూడండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ఇంకా ఇలాగే సపోర్ట్ చేయండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వీడియోస్‌ని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా నా వీడియోస్‌ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ నుంచి నాకు ఏం రాదు. నా ఛానల్ నా ఛానల్ నుంచి సబ్స్క్రైబర్ అదే నా ఛానల్‌కి ఒక సబ్స్క్రైబర్ వస్తాడనమాట. మీ ఫోన్‌లో ఒక మూలన పడి ఉంటుంది అంతే. వీడియోస్ చూసినా చూడకపోయినా సబ్స్క్రైబ్ చేస్తే ఒక మూలన పడి ఉంటాను నేను మీ ఫోన్‌లో యూట్యూబ్ ఛానల్‌లో. ఇంకా ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అయితే చూస్తూ టైమ్ పాస్ చేస్తాం. టైమ్ పాస్ చేయడానికే తప్ప ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో మనకి అమౌంట్ అనేది ఏం రాదు. యూట్యూబ్ వీడియోస్‌లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. మనకు నాలెడ్జ్ వస్తుంది యూట్యూబ్ వీడియోస్‌లో. అలాగే యూట్యూబ్ క్రియేటర్స్‌కి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నమాట. నేను చెప్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఖాళీగా ఉన్న సమయంలో వీడియోస్ చేయండి, పోస్ట్ చేయండి. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మంచి రెవెన్యూ అయితే వస్తుంది కష్టపడితే. అందరికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. నేను డబ్బులొచ్చేంత వరకు రాగలిగానంటే ఎంతో కొంత నాలెడ్జ్ నాకు యూట్యూబ్‌లో ఎంతో కొంత నాలెడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను. మీరు ఏ ఏదైనా అడిగితే నేను చెప్పగలను యూట్యూబ్ కోసం. మీకేమైనా డౌట్లుంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మీకు మోనిటైజేషన్ కోసం గానీ, తర్వాత దేనికైనా యూట్యూబ్ అప్డేట్స్ కానీ దేనికైనా నేను హెల్ప్ చేస్తాను, సహాయం చేస్తాను. ప్లీజ్ నాకు కాంటాక్ట్ అవ్వండి. యూట్యూబ్‌లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి. సో, సరే అయితే మనం ఇప్పుడు పార్టీ మోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకు డబ్బులొచ్చినాయి కాబట్టి పార్టీ మోడ్‌లోకి వెళ్ళిపోదాం. పార్టీ మోడ్ ఆన్ చేసేద్దాం. ఓకే. లెట్స్ గో టు ద పార్టీ.